హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి కూడా అమెజాన్ నుంచి నేను పర్చేస్ చేసిన కొన్ని ఐటమ్స్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈసారి నేను బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నాను అనమాట. ప్రెజెంట్ అమెజాన్ మెగా ఫ్యాషన్ డేస్ అనేది రన్ అవుతుంది. టాప్ బ్రాండ్స్ మీద 70% వరకు మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది కాబట్టి చాలా సేవ్ అయితే అవుతుంది అనమాట. బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కానీ ఫ్యాషన్ మీద కానీ చాలా అయితే డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అమెజాన్లో మనకి అప్పటికప్పుడు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, డీల్స్ నడుస్తూ ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను తీసుకున్న వాటిలో మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఉంది, దాని నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ అయితే అమెజాన్లో ఉంది. ఈసారి నేను తీసుకున్న ప్రొడక్ట్స్ 1 by 1 మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ నేను తీసుకున్నానండి, లారియల్ ప్యారిస్ నుంచి ఒక మాస్క్, హెయిర్ మాస్క్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ అయితే కనుక. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ 2 స్టెప్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో మనకి ఒక క్రీమ్ లాంటిది ఇస్తారన్నమాట. హెయిర్ మొత్తం అప్లై చేసుకుని రూట్స్కి, స్కాల్ప్ అంటే మనం హెయిర్ మొత్తం రూట్కి, స్కాల్ప్కి మొత్తం అంతా అప్లై చేసుకుని వెంటనే కింద ఒక క్యాప్ లాగా ఇస్తారండి. సెల్ఫ్ హీటింగ్ క్యాప్ అనమాట. అది మనం పెట్టేసుకున్న తర్వాత మనకి లోపల నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మనం ముందు అప్లై చేసుకున్న ఆ క్రీమ్ అనేది ఉంటుంది కదా, అంతా లోపలికి పట్టుకుంటుంది బాగా. సో 5 minutesలోనే సెలూన్ లైక్ నరిష్మెంట్ వస్తుందని చెప్పి ఇక్కడ రాసి ఉందండి. సో బాగానే పనిచేస్తుంది, మరీ సూపర్ అని చెప్పలేను కానీ బాగానే ఉంది. మనం అప్పుడప్పుడు వాడుకుంటే చాలా బాగుంటుంది. నేను చాలా నాలుగు క్రితం ఒకటి వాడాను, బాగుంది అనిపించింది అనమాట. సో అందుకని మళ్ళీ ఒకటి తీసుకున్నాను. ఇలా ఉంటుంది ప్యాక్. ఇందులో 2 వస్తాయి. ఇక్కడ క్రీమ్ ఉంటుంది, కింద మాస్క్ ఉంటుంది అనమాట. 5 minutesలో మనం సెలూన్కి అది వెళ్ళకుండా కొంచెం హెయిర్ అనేది కొంచెం హెల్దీగా, కొంచెం స్మూత్గా, డిఫరెంట్గా, అంటే రఫ్గా కాకుండా కనిపించాలంటే ఇది ఒకటి తీసుకోవచ్చు అనమాట. వెనకాల అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. మనం ఇక్కడ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఏంటి అనేది మొత్తం డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చదువుకోండి. ఇంకా మనం కొనుక్కోకముందే చదువుకోవాలంటే అమెజాన్లో కూడా మనకి డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. అది చదువుకున్న తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కొంచెం ప్రైస్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. 300 అలా ఉంటుంది అనమాట. 300+ ఉంటుంది. బయట మనం తీసుకోవాలంటే దొరకవు, తొందరగా దొరికినా కానీ ప్రైస్ దాని మీద ఉన్న ప్రైస్ అనమాట. ఇదైతే మనకి అమెజాన్లో ఎంఆర్పి మీద కొంచెం తగ్గిస్తూ ఉంటారు అనమాట. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ మిరాబెల్లి నుంచి నేను కొరియన్ షీట్ మాస్క్ తీసుకున్నానండి. ఫేషియల్ షీట్ మాస్క్ అనమాట. ఇలా మనకి కోంబో ప్యాక్ తీసుకున్నాను అనమాట. ఇలా టోటల్ 6 వచ్చినాయండి. డిఫరెంట్ వేరియంట్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి పపాయా ఉంది. ఇది పపాయా, ఇది లెమన్ లైమ్, ఇది వచ్చేసి హర్బ్స్ అనమాట. హర్బ్స్ నుంచి చేశారనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్, నెక్స్ట్ వచ్చేసి అలోవెరా, ఇది వచ్చేసి బెర్రీస్. ఇలా 6 ఉన్నాయండి. సో ఇది నిజంగా ఇది వాడితే కనుక మనం ఉంటాం అనమాట. ఈ మన షీట్ మాస్క్ అలవాటు అయితే కనుక చాలా ఈజీగా అనిపిస్తుంది. మనము పార్లర్కి వెళ్ళి కప్పుకుని చేయించుకోలేము ఫేషియల్స్ అనేటప్పుడు. ఇది మనం ఒకసారి పెట్టేసుకుని ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా వెళ్తే ఫేస్ అనేది కొంచెం హెల్దీగా, అంటే ఫేస్ అనేది కొంచెం హైడ్రేటింగ్గా, కొంచెం గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా డిఫరెంట్ వేరియంట్స్లో ఉంటాయండి. మనకు సింగిల్గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. సింగిల్ అంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో ఇలా కాంబోలో తీసుకుంటే మనకి మనం చూస్ చేసుకోవడానికి ఉండదన్నమాట. ఆప్షన్స్ అయితే కనుక వాళ్ళు ఇచ్చిన కాంబోలో తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది ఓన్లీ బెర్రీస్ అన్నీ కావాలనుకుంటే విడివిడిగా పెట్టుకోవడమేనండి. సో అన్ని బెర్రీస్ 6 అలా రావాలంటే కనుక విడివిడిగా ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ప్రైస్ ఎక్కువ పడుతుంది. ఇలా కాంబోలో అంటే మనకి ఇలా మిక్స్డ్లో ఉన్నాయనుకోండి, మనకి తక్కువ పడుతుంది అనమాట. ఇది వచ్చేసి మిరాబెల్లి కాస్మెటిక్స్ కొరియా అండి. ఇవన్నమాట. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అండి. ఇంకా చాలా మందికి అయితే తెలిసి ఉండదు. నీలిని వాళ్ళది మనకి హెయిర్ కలర్ కిట్ అనమాట ఇది. ఇందులో నేను అంటే సింగిల్గా కూడా ఉంటుంది. నేను 2 తీసుకున్నాను అనమాట. 2 తీసుకుంటే మనకి షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది. షిప్పింగ్ మనం ఎక్కువ యూసేజ్ ఉన్నప్పుడు మనకి షిప్పింగ్ కలిసి వస్తుంది కాబట్టి ఇలా 2 పెట్టుకోవచ్చు. లేదు మనకి ఎప్పుడన్నా ఒకసారి వాడతాం అనుకున్నప్పుడు ఒకటి తీసుకోవచ్చు అనమాట. కాకపోతే షిప్పింగ్ ఎక్కువ పడుతుంది. షిప్పింగ్ కాస్ట్ అనేది నేను చూసినప్పుడు అయితే 130 అలా ఉందని చెప్పి నేను 2 పెట్టాను. 2 పెడితే 500 అయిందండి. షిప్పింగ్ అనేది మనకి లేదు, ఫ్రీ ఇచ్చారు అనమాట. ఇది ఏంటి అనేది నేను చెప్తాను మీకు ఎలాగా అనేది, ఎందుకు ఇది స్పెషల్ అనేది. సో మనకి 2 కాబట్టి ఇలాగ మనకి సీల్డ్ ప్యాక్ ఇలా చేసి ఇచ్చేసారు. ఇలా ఉందన్నమాట. ఇలా చెప్పాను కదా, 2 ప్యాక్స్ అనమాట. ఇది ఒకటి అనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీని మీద అయితే మనకి షిప్పింగ్ పడుతుంది. మనం అమెజాన్లో ఒక 10 ఆర్డర్ చేసినా కానీ ఇది సపరేట్గా పంపిస్తారు కాబట్టి దీనికి స్పెషల్గా షిప్పింగ్ ఛార్జెస్ అనేది సపరేట్గా పడుతుందండి. నేను మిగతా కూడా ఆర్డర్ పెట్టాను, అయినా కానీ ఇది సపరేట్గా పడుతుంది. ఈ 2 కలిపి పెట్టుకుంటే మనకి
ఈ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి షిప్పింగ్ అనేది ఈజీ ఉంటుందని చెప్పేసి షిప్పింగ్ కాస్ట్ ఫ్రీ ఇచ్చారు. 2 పెట్టాను అనమాట. సో అసలు ఇది ఏంటి అంటే కనుక కంప్లీట్గా హెర్బల్ ప్రోడక్ట్ అండి. ఇందులో ఎటువంటి పారాబిన్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ లేదని చెప్పారు. నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేద్దామని తీసుకున్నాను. జనరల్గా ఇది ఏంటంటే కలర్ అంటే మనం బయట వేసుకునే డైస్ అది కాదండి. ఇప్పుడు జనరల్గా మనం కలర్ రావాలంటే హెయిర్ న్యాచురల్గా రావాలంటే కనుక మనం హెన్నా పెట్టుకున్న తర్వాత ఇది పెట్టుకుంటాం, ఇండిగో పెట్టుకుంటాం. సో ఇది సింగిల్ ప్రాసెస్ అని చెప్తున్నారు. మీరు ట్రెడిషనల్ వేలో వెళ్ళాలి, మనకి డైస్ అది వద్దు, కెమికల్స్ వద్దు, డైరెక్ట్గా మనకు హెయిర్ కలర్ రావాలంటే మనకి ఒకటే ఒక ఆప్షన్ ఉంది. హెన్నా పెట్టుకుని ఇండిగో పౌడర్ పెట్టుకుంటే మన హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది వితౌట్ ఎనీ కెమికల్స్ అనమాట. అలా కాకుండా ఇది కూడా వితౌట్ ఎనీ కెమికల్స్ డైరెక్ట్గా ఈ పౌడర్ కొంచెం వాటర్లో కలుపుకుని 1 అవర్ పెట్టుకుని 1 అవర్ ఉంచేసుకుంటే కనుక బ్లాక్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్తున్నారండి. సో వాడిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇలా ఒక ప్యాకెట్లో వచ్చేసి మనకి 4 శాచెట్స్ వచ్చినాయి అనమాట. ఒక దాంట్లో 4 వచ్చినాయి. ఇది 1000 years ఆఫ్ ఫార్ములా అని చెప్తున్నారండి. అన్ని హెర్బలేనమాట. అంటే మనకు అన్ని ఇందులో ఉన్నాయన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్తున్నారు. ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి డైస్ కానీ కలపలేదని చెప్తున్నారు. ఒకసారి ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తే కనుక కంప్లీట్గా మనం యూజ్ చేసుకోవాలి. ఇది నిల్వ ఉండడం అది ఉండదని చెప్తున్నారు. అందుకే చిన్న చిన్న ప్యాకెట్స్కి ఇలా 4 ఇచ్చారన్నమాట. సో మనం యూజ్ చేసుకున్నప్పుడు ఒకటి కలుపుకుని అది వాడేసుకోవాలన్నమాట. అది చెప్తున్నారన్నమాట. మిగతా డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అంటే వెనకటి రోజుల్లో వాళ్ళు వాడే హెర్బ్స్ అన్ని కొబ్బరి చిప్పని పగలగొట్టి కాల్చి పగలగొట్టేదో ఏదో డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్తో తయారు చేసిన కలర్ ఇది. వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు ఏమీ కలవదని చెప్తున్నారు. సో అందుకని నేను ఆర్డర్ పెట్టాను. చూద్దాం ఎలా ఉంటుంది. బ్లాక్ అయితే కనుక ఇది వెల్ అండ్ గుడ్ అండి. ఎందుకంటే హెన్నా పెట్టుకుని ఇండిగో అంటే చాలా టైం టేకింగ్ కదా. ఇది సింగిల్ యూజ్లో అయిపోతుంది. ఇవి మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఎక్కడ వెతుక్కోవాల్సిన లేదు. కింద డిస్క్రిప్షన్లో మన లింక్స్ ఉంటాయి. దాని నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా మీరు అక్కడ లింక్స్ అనేది ఉంటాయి. ప్రైస్ కూడా అక్కడే ఉంటుందండి. నేను తీసుకున్నప్పుడు ఒక ప్రైస్ ఉండొచ్చు, కొంచెం వేరే అవుతూ ఉంటుంది అనమాట. మనకి డీల్స్ అనేది నడుస్తుంది. ఇప్పుడు April 5th నుంచి April 8th వరకు మనకి అమెజాన్ మెగా ఫ్యాషన్ డేస్ నడుస్తుంది కాబట్టి ప్రైస్ తగ్గొచ్చు అనమాట. ప్రైస్ తగ్గినప్పుడు మీకు నేను అప్పుడు ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కనిపిస్తుంది అనమాట. నేను తీసుకున్నప్పుడు అయితే 500 ఉంది. ఇది అది కలిపేసి అంటే ఇది ఒక ప్యాకెట్ ఇంకో ప్యాకెట్ కూడా కలిపి 500 రూపీస్ ఉందన్నమాట. ఈరోజు ఎక్కువ నేను హెయిర్ గురించి తీసుకున్నానండి. ఇది కూడా హెయిర్ గ్రో అవటానికి అనమాట. మనం ఎక్కడన్నా హెయిర్ గ్రో అవ్వట్లేదంటే ఇది హెయిర్ వైటలైజర్ అండి. సో హెయిర్ వైటలైజర్ అండ్ హెయిర్ సిరమ్ అనమాట. సో మనం ఇక్కడ స్ప్రే చేసుకుని మనకి ఎఫెక్టెడ్ ఏరియాలో అంటే మనకి హెయిర్ ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ స్ప్రే చేసేసుకుని కొంచెం లైట్గా మసాజ్ చేసుకుని వదిలేసుకోవడం అంతే. సో ఇది కూడా బాగా యూజ్ అవుతుంది హెయిర్ వైటలైజర్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మెయిన్ హెయిర్కి యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అండి. సో దీని మీద అన్ని డిస్క్రిప్షన్ ఉంటుంది. అది ఒకసారి మీరు చూసుకుని అప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఏంటంటే ఈ ప్రోడక్ట్ గురించి మొత్తం అంతా కథ అంతా కింద రాసే ఉంటుంది కాబట్టి అంతా చదువుకుని అప్పుడు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. మరొకటి నేను ఇప్పుడు చూపించిన 3 ప్రొడక్ట్స్ హెయిర్కి సంబంధించినవి అనమాట. సో ఇవన్నీ నేను అన్ని రివ్యూస్ చదివి రేటింగ్స్ చూసి తీసుకుంటున్నాను. సో నాకైతే ఇప్పుడు వరకు తీసుకున్నాయి ఏటికి ప్రాబ్లం అయితే రాలేదనమాట. సో టైం యూజ్ చేసేవాళ్ళంటే ప్యాచ్ టెస్ట్ అయ్యి ఉంటాయి కదా, అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట. అవన్నీ చదువుకుని చూసుకుని అప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు. నాకైతే మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. ఇది నేను ఆల్రెడీ వాడానండి ఇంతకుముందు. సో బెటర్ అనిపించింది, మళ్ళీ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది నేనైతే ఇప్పుడు తీసుకున్నది పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. మనం ఫేస్కి కానీ మనకి ఎక్కడన్నా హ్యాండ్స్ కానీ అప్లై చేసుకుని ఒక 10 minutes 15 minutes వదిలేస్తే అది డ్రై అయిన తర్వాత జస్ట్ పీల్ అవుతుంది అనమాట. మాస్క్ లాగా పీల్ అవుతుంది. ఆ పీల్ చేసేస్తే కనుక మన ఫేస్ అనేది కొంచెం ఫ్రెష్గా. సో ఇదొకటి తీసుకున్నాను.